అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. అంతా అనుకున్నట్టే వెస్ట్ ఏసియా టైం ప్రకారం తెల్లవారుజామున ఇరాన్ ఇజ్రాయెల్పై 200 కంటే ఎక్కువ డ్రోన్స్ మిసైల్స్తో విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ దేశం మొత్తం వార్ సైరన్స్తో దద్దరిల్లింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ స్పోక్స్ పర్సన్ రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ మనం చాలా రోజులుగా ఊహించినట్టుగానే ఇరాన్ ఇజ్రాయెల్ పైన మిసైల్స్ని ప్రయోగించింది. సౌత్ ఇజ్రాయెల్ కమ్యూనిటీలలో ఉదయం 1:42 సైరన్స్ మోగటం ప్రారంభించాయి. తర్వాత ఇవి దేశం అంతటా విస్తరించాయి. నార్త్ అండ్ సౌత్ అలాగే జెరూసలేం మరియు నార్త్ వెస్ట్ బ్యాంకులో చాలా పట్టణాలలో ఇవి మోగాయి. సౌత్ ఇజ్రాయెల్లో ఒక మహిళ ఇరాన్ డ్రోన్ దాడి వల్ల గాయపడింది. ఆమెకు చికిత్సను అందిస్తున్నాము అంటూ అంబులెన్స్ సర్వీస్ కూడా తెలిపింది. తర్వాత అరద్ సమీపంలోని బైడౌన్ పట్టణానికి చెందిన 7 ఏళ్ల బాలిక కూడా ఇదే విధంగా గాయపడింది. బీర్షబాలోని సొరోకా అను హాస్పిటల్లో ఆమెకు చికిత్సను అందిస్తున్నారు. ఈమె పరిస్థితి మాత్రం ప్రస్తుతం విషమంగా ఉంది అంటూ హాస్పిటల్ వర్గాలు తెలియజేశాయి. ఇప్పటివరకు ఇరాన్ ప్రత్యక్షంగా ఇజ్రాయెల్పై దాడి జరపడం ఇదే మొదటిసారి. ఈ దాడిలో ఇప్పటివరకు గాయపడింది వీరు 2 మాత్రమే అని రికార్డయ్యింది. సిరియాలోని డమాస్కస్లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి జరిపిన తర్వాత ఇరాన్ మేం దీనికి తప్పక జవాబు చెబుతాం అంటూ పదే వార్నింగ్స్ ఇస్తూ వస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్తో సహా తప్పక ఇరాన్ దాడి చేస్తుంది అంటూ ఊహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇది నిజమైంది. డజన్ల కొద్దీ బాలిస్టిక్ మిసైల్స్తో సహా 200 కంటే ఎక్కువ మిసైల్స్ని మాపై ఇరాన్ ప్రయోగించింది అంటూ హగారీ తెలియజేశాడు. అయితే ఐడిఎఫ్ స్పోక్స్ పర్సన్ చెప్పిన దాని ప్రకారం ఇరాన్ ప్రయోగించిన ఈ మిసైల్స్ వర్షాన్ని తమ ఐరన్ డోమ్ ప్రతిభావంతంగా అడ్డుకుంది. ఇజ్రాయెల్ వైపు దూసుకు వస్తున్న మిసైల్స్ని ఇజ్రాయెల్ బోర్డర్ ఆవలే కూల్చివేసింది. మా యుద్ధ విమానాలను డజన్ల కొద్దీ మోహరించి ఉంచాము. ఇవి ఇరాన్ వైపు నుండి వస్తున్న క్రూయిజ్ మిసైల్స్ని డజన్ల కొద్దీ డ్రోన్స్ని అడ్డుకున్నాయి అంటూ చెప్పాడు. ఈ దాడుల వల్ల ఇప్పటి వరకు 2 గాయాలవడం, కొద్దిపాటి మౌలిక సదుపాయాలకు నష్టం కలగడం మినహా చెప్పుకోదగిన ప్రమాదం అయితే జరగలేదు. ఆ విధంగా మా డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంది. ఇరాన్ వైపు నుండి వచ్చే అన్ని రకాల వైమానిక దాడులను అడ్డుకునేందుకు మేము డజన్ల కొద్దీ వైమానిక దళాలను సిద్ధంగా ఉంచాము. అయితే ఇంతటితోనే ఇరాన్ చేస్తున్న దాడి ఆగిపోయింది అని మేము అనుకోవటం లేదు. కానీ ప్రజలు మరీ తీవ్రంగా ఆందోళన చెందనవసరం లేదు. అంతా రక్షిత గదుల్లోనే ఉండిపోనవసరం లేదు. సమావేశాలు, పాఠశాలలు మొదలైన క్రౌడ్ గ్యాదరింగ్ మాత్రం జరగకుండా ఆంక్షలను పాటిస్తే చాలు అంటూ చెప్పాడు హగారీ. అయితే ఇజ్రాయెల్ వైపుకు ఈగ కూడా ప్రమాదకరంగా దూసుకు వచ్చినట్టయితే యుఎస్, యూకేలు ఇంకా చాలా వెస్టర్న్ కంట్రీసు, నాటో దేశాలు వెంటనే అలర్ట్ అవుతాయి. అవుట్ ఆఫ్ కండిషన్ ఇజ్రాయెల్కి మద్దతుగా నిలబడతాయి. ఇజ్రాయెల్ అండ్ జోర్డాన్ బోర్డర్లోని గుర్తించని సీక్రెట్ షెల్టర్స్లో యుఎస్ దళాలు ఉండి పనిచేస్తూ ఉంటాయి. ఇరాన్ అర్ధరాత్రి డ్రోన్స్తో మిసైల్స్ వర్షాన్ని కురిపించినప్పుడు ఈ సీక్రెట్ ప్రాంతాల్లో ఉన్న యుఎస్ దళాలు కూడా ఇరాన్ మిసైల్స్ని ఇజ్రాయెల్ బోర్డర్ దాటి రాక ముందే పేల్చివేశాయి. ఇది ఎక్కడ జరిగింది అంటే జోర్డాన్కు సమీపంగా సిరియాలోని స్వీడా మరియు డేరా ప్రావిన్సులలో జరిగింది. యుఎస్ చాలా డ్రోన్స్ని ఇక్కడే కూల్చివేసింది. అలాగే ఇరాన్ ప్రయోగించిన డ్రోన్స్ ఇజ్రాయెల్ని ఢీకొట్టాలంటే ఈ 2 దేశాలకు మధ్య జోర్డాన్ ఉంటుంది. ఇరాన్ జోర్డాన్ గగనతలం నుండి మాత్రమే ఇజ్రాయెల్ని టార్గెట్ చేయాల్సి ఉంటుంది. మ్యాప్లో చూడండి, ఈ విషయం మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇరాక్ గగనతలం నుండి జోర్డాన్ ద్వారా అయినా లేక ఇరాక్ గగనతలం నుండి సిరియా ద్వారా అయినా ఇజ్రాయెల్ని కొట్టాల్సి ఉంటుంది ఇరాన్. ఇలా తప్ప ఇరాన్కు ఇజ్రాయెల్ను కొట్టడానికి మరో దారి లేదు. అందుకే ఇరాన్ దాడులను ముందుగానే ఊహించడం వల్ల జోర్డాన్ శనివారం రాత్రి నుండే తన గగనతలాన్ని మూసివేసింది. మా చుట్టూ యుద్ధ భయాలు చెలరేగుతున్న నేపథ్యంలో మేము ఈ విధంగా గగనతలాన్ని మూసివేయాలన్న నిర్ణయం తీసుకున్నాం అంటూ జోర్డాన్ ప్రభుత్వ ప్రతినిధి ముహన్నద్ మొబైదీన్ తెలియజేశాడు. జోర్డాన్ దాదాపుగా యుఎస్ఏ మిత్రదేశంగా ఉంటుంది. వందలాది యుఎస్ దళాలు జోర్డాన్లో ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. 2 దేశాల సైన్యాలు తరచూ ప్రదర్శనలను నిర్వహిస్తూ ఉంటాయి కూడా. సో మూసివేసిన జోర్డాన్ గగనతలాన్ని ఉపయోగించుకుని ఆదివారం రాత్రి ఇరాన్ డ్రోన్స్ ఇజ్రాయెల్ వైపుకు దూసుకుపోతున్నప్పుడు జోర్డాన్ ఎయిర్ ఫోర్స్ స్పందించింది. జెరూసలేం వైపు వెళుతున్న ఇరానియన్ డ్రోన్స్ని, అలాగే ఇరాక్ సిరియా బోర్డర్ గగనతలం నుండి వెలువడుతున్న డ్రోన్స్ని, చాలా వాటిని ఇరాన్ తన గగనతలాన్ని అతిక్రమించినందుకు కూల్చివేసింది జోర్డాన్.
ఇక ఈ విషయంగా యుఎస్ ప్రెసిడెంట్ అంతకు క్రితమే ఇజ్రాయెల్ భద్రత విషయంలో మేము అన్ని విధాలుగా మద్దతు ఇస్తాం అని ప్రకటించాడు. ఇరాన్ మరియు దాని ప్రాంతీయ ఫ్రాక్సీ గ్రూపుల నుండి ఇజ్రాయెల్కు తమ దేశం పూర్తిస్థాయి మద్దతు ఇస్తుందని యుఎస్ సెక్రటరీ ఆస్టిన్ కూడా స్పష్టం చేశాడు. ఇజ్రాయెల్ పైన ఇరాన్ చేస్తున్న ఈ దాడిని తన పైన తాను చేసుకునే దాడిగానే భావించాలి అంటూ స్వంత పెరట్లో గందరగోళం విత్తనాన్ని నాటే ఉద్దేశం అంటూ యూకే పీఎం రిషి సునక్ అన్నాడు. వెస్ట్ ఏసియాని యుద్ధంలోకి ఈ చర్యలు ఈడుస్తాయి అని దాని అర్థం. తర్వాత ఆయన ఇజ్రాయెల్, జోర్డాన్ అండ్ ఇరాక్తో సహా మా ప్రాంతీయ భాగస్వాములందరి భద్రత కోసం యూకే నిలబడుతుంది అన్నాడు. ఫ్రాన్స్ కూడా ఇజ్రాయెల్కి మద్దతును ప్రకటించింది. ఈ విధంగా వెస్ట్ ఏసియాని యుద్ధంలో నిలబెట్టడం ఇరాన్ చేయకూడదు అంది. మేము 6 నెలలకు పైగా అనేక రంగాలలో యుద్ధం చేస్తున్నాం. ఈ విధంగా యుద్ధాలను ఎన్నింటినో మేము ఎదుర్కొన్నాం మరియు అనేక రకాల బెదిరింపులతో కూడిన పెద్ద సంఖ్యలో ఉన్న సవాళ్లను ఎన్నింటినో ఎదుర్కొన్నాం. వీటి వల్ల మేము యుద్ధానికి సంబంధించిన ఎన్నో పాఠాలను నేర్చుకున్నాం. మేము డిఫెన్స్ మరియు అఫెన్స్ రెండింటిలోనూ సిద్ధంగా మరియు బలంగా ఉన్నాం. భూమిపైన, గాలిలో, సముద్రంలో, ఇంటెలిజెన్స్లో ఇజ్రాయెల్ రాష్ట్రం లోపల బయట యుఎస్ మరియు మా మిత్ర దేశాలతో కలిసి అత్యంత సమర్థతతో ఉన్నాం అంటూ ఈ సందర్భంగా ప్రకటించింది ఇజ్రాయెల్. సో ఈ విధంగా ఇరాన్ దాడులను తాము ప్రతిభావంతంగా ఎదుర్కోగలం అని తెలియజేసింది. ఇక ఇరాన్ డమాస్కస్ ఇన్సిడెంట్కి ఈ ప్రతీకారం చాలు అని సైలెంట్ అవుతుందా? యుద్ధాన్ని కంటిన్యూ చేస్తుందా? ఒకవేళ యుద్ధం కంటిన్యూ చేస్తే గతంలో ఒకేసారి 6 దేశాలతో యుద్ధం చేసి గెలిచిన ఇజ్రాయెల్ దీనికి ఎలా ప్రతిస్పందిస్తుంది? యుఎస్, యూకే, ఫ్రాన్స్ లాంటి దాని మిత్ర దేశాలు ఎలా ప్రతిస్పందిస్తాయి అనే విషయంగా మరికొన్ని గంటలు వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.